ఇక నెక్స్ట్ అంశము చైనాకు సంబంధించిన విషయము. చైనాలో హై నెట్వర్త్ ఇండివిజువల్స్ చైనాను వీడి వెళ్ళిపోతున్నారు వేరే దేశాలకి. సో ఇందులో ఏంటంటే హెన్లీ ప్రైవేట్ వెల్త్ మైగ్రేషన్ రిపోర్ట్ 2024 ప్రకారం చైనా అండ్ భారత్లో ఎట్లా హై నెట్వర్త్ ఇండివిజువల్స్ వెళ్తున్నారు అనేది రాశారు. అందులో చైనాకు సంబంధించి చూసినట్లయితే 2024 సంవత్సరంలోనే 15,200 మంది హై నెట్వర్త్ ఇండివిజువల్స్ డబ్బున్న వాళ్ళు బయటకు వెళ్ళిపోయారని. గత ఏడాది 13,800 మంది వెళ్ళిపోయారు. దాంతో పోల్చితే ఈ సంవత్సరం పెరిగిందని 2024లో పెరిగిందని. అండ్ ఇంకొక వైపు భారత్లో కూడా అట్లాంటి పరిస్థితి ఉంది. భారత్లో కూడా చాలా మంది హై నెట్వర్త్ ఇండివిజువల్స్ వెళ్ళిపోతున్నారు అని చెప్తున్నారు. 5,100 2023లో ఉంటే ఇప్పుడు 4,300 మంది వెళ్ళిపోయారని. సో ఈ అంటే డబ్బున్న వాళ్ళు బడా పారిశ్రామికవేత్తలు కానివ్వండి, వీళ్ళందరూ ధనవంతులు ఎందుకు దేశాన్ని విడిచి వెళ్ళిపోతున్నారు? యాక్చువల్లీ చైనాను వీడి వెళ్ళిపోతున్న వాళ్ళ సంఖ్య చాలా పెద్దగా ఉంది. అది ఎవరికి లాభంగా మారుతోంది? అండ్ భారత్లో ఏం జరుగుతోంది? అంటే ఫస్ట్ చైనా గురించి మాట్లాడామంటే మనం చైనాలో వాళ్ళ ఎకానమీ చాలా గణనీయంగా దెబ్బతినింది. అక్కడ పెట్టుబడులు పెట్టిన వాళ్ళందరూ కూడా గణనీయంగా నష్టపోయారు. ఫర్ ఇన్స్టెన్స్ రియల్ ఎస్టేట్, వాళ్ళ రియల్ ఎస్టేట్ ఎవర్ గ్రాండే దగ్గర నుంచి కొలాప్స్ అవడంతో దానికి సంబంధించినటువంటి యాన్సిలరీ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దెబ్బతిన్నాయి. ఫర్ ఇన్స్టెన్స్ లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు, క్రెయిన్స్కి సంబంధించింది కావచ్చు, ఎలక్ట్రిసిటీకి సంబంధించింది కావచ్చు, లేదా ప్లంబింగ్ ఇష్యూస్ కావచ్చు, లేదా అక్కడ సర్వీసింగ్ సంబంధించిన ఇష్యూస్ కావచ్చు, ఇటువంటివన్నీ కూడా అలైడ్ ఇండస్ట్రీస్ అన్నీ కూడా దెబ్బతిన్నాయి అక్కడ. వాటిలో పెట్టుబడి పెట్టినటువంటి వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఈరోజు. అక్కడ వాళ్ళ నష్టాలని ఏదో షార్ట్ క్లోజ్ చేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఈరోజు చూసాం మనం. రమారమి ఒక్క నెలలో $3 బిలియన్ వర్త్ ఆఫ్ ఫారెక్స్ క్యాపిటల్ అక్కడి నుంచి వెళ్ళిపోయిందని విన్నాం మనం. 2019 కరోనా వచ్చిన తర్వాత 2019 తర్వాత అంటే 2020 నుంచి ఈ రోజు దాకా రమారమి $3 ట్రిలియన్ వర్త్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ చైనా నుంచి వెళ్ళిపోయింది, బయటికి వెళ్ళిపోయింది. సో ఈ ఒక విధమైనటువంటి దారుణమైన పరిస్థితి ఈరోజు చైనాలో ఉన్నది. వాళ్ళ బ్యాంకింగ్ సెక్టర్ అంతా చాలా స్ట్రెస్లో ఉన్నది. ఇది ఒక ఎత్తు అయితే షీ జిన్పింగ్ తీసుకొచ్చినటువంటి ఒక చట్టం ఒక సంవత్సరం క్రితం ఆయన తీసుకొచ్చారు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి చైనాకు సంబంధించినటువంటి డేటా ఎవరైనా కనుక దాన్ని వాడుకొని దాన్ని ఏదైనా కనుక బయటికి తీసుకువెళితే దాన్ని ఒక విధమైనటువంటి స్పై యాక్ట్ కింద వాళ్ళు పరిగణించి వీళ్ళు వాళ్ళ దేశంలో ఏదో ఒక విధమైనటువంటి గూఢాచర్యం చేస్తున్నారని చెప్పి వాళ్ళని జైల్లో పెట్టడం మొదలుపెట్టారు. అమెరికన్ కంపెనీస్ మీద రైడ్ చేసి వాళ్ళు అరెస్ట్ చేయడం మొదలుపెట్టారు. మామూలుగా ఏంటంటే బిజినెస్లో చాలా రిపోర్ట్స్ ఉంటాయి, సర్వేస్ ఉంటాయి. ఫర్ ఇన్స్టెన్స్ నేను ఏదో ఈ కోట్ ఈ ప్రాంతంలో నేను అమ్మాలి అనుకుంటున్నాను, నేను ఒక సర్వే చేస్తాను. ఇక్కడ ఎంతమంది మోడర్న్ డ్రెస్సులు వేసుకుంటారు, ఎంతమంది వెస్ట్రన్ డ్రెస్సులు వేసుకుంటారు, లోకల్ డ్రెస్సులు వేసుకుంటారు, వీళ్ళలో ఎంతమంది దీనికి సుముఖంగా ఉంటారు ఈ కోట్ కొనడానికి, ఇవంతా నేను ఒక సర్వే చేస్తాను. సర్వే చేసి సర్వే ప్రకారం నేను నా ప్రోడక్ట్ని డిజైన్ చేసుకొని లాంచ్ చేస్తాను. ఇక్కడ చాలామంది ఎర్ర రంగు ఇష్టపడతారు, ఎర్ర రంగులో షేడ్స్ నేను ఎక్కువ ప్రమోట్ చేస్తాను, బ్లూ గ్రీన్ ఉంటాయి కానీ ఇవి ఎక్కువ ప్రమోట్ చేస్తాను. వీటన్నిటికీ ఒక సర్వే జరుగుతుంది, ఆ డేటా ఉంటుంది. అలాగే ఎన్ని కార్లు కొంటున్నారు, ఎటువంటి కార్లు కొంటున్నారు, ఏ ప్రైస్ రేంజ్లో కొంటున్నారు, కలర్స్ వాళ్ళకి ఏంటి, ఇవన్నీ కూడా సర్వేలు జరుగుతాయి. ఈ సర్వేలన్నిటిని కూడా వాళ్ళని ఒక విధమైనటువంటి గూఢాచర్యం కింద పరిగణించి వాళ్ళని అరెస్ట్ చేయడం మొదలుపెట్టారు. సింపుల్ ఇటువంటివి కూడా. సో ఎన్నో ఏవైతే కంపెనీలు అక్కడ ఈ యొక్క సర్వీస్ చేయడానికి వీటికి సర్వీసెస్ ఉన్నాయో వాళ్ళందరినీ అరెస్ట్ చేయడం మొదలెట్టారు. ఫర్ ఇన్స్టెన్స్ మనకు భారతదేశంలో కూడా మనం ఏదైనా కంపెనీలో ఒక ఉద్యోగిని మనం చేర్చుకోవాలంటే కనుక అతని బ్యాక్గ్రౌండ్ చెక్ జరుగుతుంది. ఇతనికి ఏమైనా క్రిమినల్ కేసులు ఉన్నాయా, గతంలో ఇతను ఎక్కడైనా కంపెనీల్లో ఇతను దొంగతనం చేశాడా, ఇతని మారల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, ఇతన్ని మనం తీసుకోవచ్చా వద్దా అని సర్వే చేస్తారు. అటువంటి సర్వే చేసే వాళ్ళని కూడా మా సీక్రెట్స్ మీరు ఎలా తీసుకుంటారని చెప్పి వాళ్ళు అరెస్ట్ చేయడం మొదలుపెట్టాడు. ఇవన్నీ కారణాల వల్ల చాలామంది హై నెట్వర్త్ ఇండివిజువల్స్ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఈరోజు షాంఘాయ్లో మనకు కూడా ఇక్కడ మాదాపూరు, తర్వాత మనకు కొండాపూర్ ప్రాంతం కావచ్చు, లేదా బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, ఈ ప్రాంతంలో మనకు ఎన్ఆర్ఐస్ చాలామంది ఉంటారు, ఫారినర్స్ కూడా చాలామంది ఉంటారు అక్కడ. అటువంటిది షాంఘాయ్లో ఏదైతే ఈ ఫారినర్స్ ఉండేటువంటి ప్రాంతం ఉందో ఈరోజు వెలవెలలాడుతుంది. అక్కడ ఎవ్వరూ లేరు, ఖాళీ అయిపోయింది కంప్లీట్గా. 15,000 పైచీలకు వీళ్ళు వెళ్ళిపోయారంటే అర్థం చేసుకోవచ్చు. హై నెట్వర్త్ ఇండివిజువల్స్ అంటే హై నెట్వర్త్ ఇండివిజువల్స్ కాని వాళ్ళు ఎన్ని వేలలో వెళ్ళారు అర్థం చేసుకోవచ్చు. హై నెట్వర్త్ ఇండివిజువల్స్ ఉన్నదే తక్కువ ఉంటారు,
వాళ్ళలో 15,000 మంది వెళ్ళిపోయారు. ఇంకా కింద ఎంతమంది వెళ్ళి ఉంటారో చూడొచ్చు మనం. సో ఇది భారతదేశంలో కూడా చిన్న అంటే చైనాకు జరిగినంత దారుణమైనటువంటి పరిస్థితి మనకు లేదు, కానీ భారతదేశంలో కూడా వెళ్ళిపోతున్నారు. గత సంవత్సరం 5,000 పైబడి వెళ్ళిపోయారు. ఈ సంవత్సరం కూడా 4,000 చిల్లర అంటున్నారు, కానీ సంవత్సరం అయిపోయాక ఎంతమంది వెళ్తారో మనకు తెలియదు. అల్టిమేట్గా ఇక్కడ కూడా ఈ ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ చట్టాలు లేవు అని మనం కూడా ఒప్పుకోవాలి. ఇన్ఫ్యాక్ట్ ఏంజల్ ట్యాక్స్ అనేది ఈ బడ్జెట్లో ఆవిడ నిర్మలా సీతారామన్ గారు తీసేశారు. అండ్ ఏంజల్ ట్యాక్స్ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు దాని మీద ట్యాక్స్ చేసేవాళ్ళు. అవును, నేను ఏ రేట్లో ఇన్వెస్ట్ చేస్తున్నా నా ఇష్టం, నాకు వదిలేయాలి కదా. అవును, ఆ డిఫరెంట్ అంటే ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ డిసైడ్ చేస్తాడు నువ్వు ఈ రేట్లోనే ఇన్వెస్ట్ చేయాలని. మనం పెట్టుబడి పెట్టిన దానికి అతను నిర్ణయించిన నంబర్కి మధ్యలో తేడా ఉన్న దాని మీద ట్యాక్స్ చేసేవాళ్ళు. అటువంటిది తీసేసింది సార్. కానీ గత సంవత్సరాలు ఉండేవి కాబట్టి భారతదేశంలో ఎందుకు పెట్టుబడి పెట్టాలని వెళ్ళిపోయారు చాలామంది. అలాగే మనకు హై నెట్వర్త్ ఇండివిజువల్స్ మీద సర్చార్జ్ ఉంది. 50 లక్షల పైబడి మీకు ఆదాయం ఉంటే దాని మీద 10%, ₹1,00,00,000 పైబడి మీకు కనుక ఆదాయం ఉంటే 15% మీకు కడుతున్నటువంటి ట్యాక్స్ మీద అదనంగా మీరు సర్చార్జ్ కట్టాలి. ఇటువంటివన్నీ భారతదేశంలో కూడా ఉన్నాయి. అంటే మనకు ఒక విధమైనటువంటి లక్ష్మిని పూజించేటువంటి సంస్కృతి మనది. ధనవంతులే మనం ట్యాక్స్ చేస్తూ మీరు ఏదో తప్పు చేస్తున్నారు అని చెప్పి వాళ్ళ దగ్గర పిండడం అన్నది, దానివల్ల చాలామంది వెళ్ళిపోయారు. వీళ్ళందరూ ఏం చేస్తారు, మొరీషియసో లేకపోతే కేమన్ ఐలాండ్సో లేదా సింగపూరో ఇటువంటి ప్రాంతాలు వెళ్ళిపోతారు. వాళ్ళ ట్యాక్స్ అక్కడ పెట్టుకుంటారు, రెసిడెన్స్ అక్కడ పెట్టుకుంటారు, బిజినెస్ ఇక్కడ ఉండొచ్చు, కానీ వాళ్ళ పర్సనల్ ట్యాక్సెస్ ఈ దేశం యొక్క ట్యాక్సెస్ పరిధి దాటి వెళ్ళిపోతాయి. కరెక్ట్. దానివల్ల దేశం నష్టపోతుంది. కాబట్టి చైనాలో వాళ్ళు వెళ్ళిపోతున్న వాళ్ళు చాలామంది భారతదేశానికి రావాలి అని మనం కోరుకోవాలి. ఎందుకంటే భారతదేశం అన్నది ఒక ఫేవరబుల్ డెస్టినేషన్ కింద మనం తయారు చేయాలి. ప్రపంచంలో ధనికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఈ దేశానికి రావాలి అని మనం కోరుకోవాలి. వాళ్ళు ఇక్కడ పెట్టుబడులు పెట్టాలి, ఇక్కడ ఉండాలి అని మనం కోరుకోవాలి. కానీ ఇక్కడ ఉన్నటువంటి ధనికులకు వ్యతిరేకంగా మనం ఈ పనికిమాలిన కమ్యూనిస్ట్ భావజాలము, సోషలిస్ట్ భావజాలతో వాళ్ళని దూరం చేసుకుంటే మనం నష్టపోతాం. ఈరోజు మనం 7.5-8% పెరుగుదల ఉంది. రేపు ఇది కనుక నిజంగా మనం ఒక ఫేవర్డ్ డెస్టినేషన్ అయ్యి అది చాలా అద్భుతమైనటువంటి ప్రాంతం, ఇక్కడ వచ్చి పెట్టుబడులు పెడదామని చెప్పి అందరూ రావడం మొదలుపెట్టారంటే 10% గ్రోత్ రేట్ చాలా సునాయాసంగా మనం సాధించవచ్చు. కాబట్టి ఈ అన్ఫార్చునేట్లీ ఈ మనకు ఎకానమీకిను తర్వాత పాలిటిక్స్కి ఈ మధ్యలో వ్యత్యాసం అన్నదే మనకు ఈరోజు దెబ్బ కొడుతున్నది. మనం పొలిటికల్ దీని ప్రకారం మీరు కనుక హై నెట్వర్క్ చార్జ్ చేయకపోతే చూడు ఇదేమో సూటు బూటుగా సర్కార్ అని మొదలు పెడతారు, లేదా అంబానీ అదానీ సర్కార్ అని మొదలు పెడతారు. అందుకని వాళ్ళని ట్యాక్స్ చేయాలి. అలాగే ఉచితాలు ఇచ్చుకుంటూ వెళ్ళాలి. మనకేమో పేదరికం మేము నిర్మూలించామని చెప్తూ మనం ఇప్పటికి కూడా ఇంకా ఎందుకు ఉచితంగా ఆహారం ఇస్తున్నాం అందరికీ? పేదరికం లేనప్పుడు ఇంకా ఎందుకు ఇవ్వాలి మీరు? అయినా ఆ స్కీమ్ మన వెనక్కి తీయలేనటువంటి పరిస్థితి. ఉచితాహారం పథకం ఇప్పుడు కూడా నడుస్తుంది. కాబట్టి ఈ ఉచితాలు ఇచ్చేంత వరకు మీకు ట్యాక్సేషన్ ఉంటుంది. హై ట్యాక్సేషన్ ఉన్నంత వరకు వాళ్ళు రారు. సో దీన్ని పొలిటికల్ ఎకనామిక్స్లో మరి పాలిటిక్స్ ఉండకూడదు, ఎకానమీ ఉండాలి. దట్ ఈస్ ద రీజన్. అందుకని చైనాలో కూడా అది దారుణమైన పరిస్థితి. భారతదేశంలో అంత పెద్ద ఎత్తున లేదు, కానీ మనకు కూడా 5,000 మంది ఒక సంవత్సరంలో వెళ్ళిపోయారంటే చిన్న విషయం కాదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.